నియోజకవర్గాలు కూడా పెందుర్తిని మొదలు పెట్టుకొని అటు చోడవరం కానీ అలాగే ఎలమంచిలు కానీ అనకాపల్లి కానీ మరి మాడుగుల ఈ నియోజకవర్గాలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని పాయకరావుపేట 7వ నియోజకవర్గం మా జిల్లాలో చివరి నియోజకవర్గం ఈ సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున, ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంచి ఆదరణ వస్తూ ఉంది సమావేశానికి. అన్నిటికీ మించి ఈ రోజున మేము చివరి సమావేశం మా జిల్లాలో అనుకొని మేము అందరం మీ ముందుగా అనుకుంటా ఉన్నాము. ఈ సమావేశాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఇంత చక్కగా నిర్వహించినందుకు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం కోసం క్యాడర్ మొత్తం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఇక్కడ ఫస్ట్ మీరు అన్నింటిలో ఫస్ట్లో ఉన్నారు. ఎప్పుడు కూడా మండల కమిటీలో వేయడం ఫస్ట్, ఈరోజు గ్రామ కమిటీలో వేయడంలో ఫస్ట్, అలాగే ఇటీవల ఏర్పాటు చేసినటువంటి వెన్నుపోటు కార్యక్రమంలో కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు. మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్ని పెట్టారు గణేష్ గారు. అలా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మరి జిల్లాలోనే మరి మీరే మొదటగా ఉన్నారు. అందుకు మనస్ఫూర్తిగా కూడా మీ నాయకుడికి మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. అలాగే ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లోని క్యాడర్ ముందు చాలా అంటే 1 ఇయర్లో 1 సంవత్సర కాలంలో మీ క్యాడర్ ఇంత ఉత్సాహంగా పాల్గొనడం అనేది ఓడిపోయిన తర్వాత ఎక్కడ చూడలేదు. దానికి కారణం ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు ఫెయిల్యూర్ పాలన. వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీల్లో ఒకటి కూడా పూర్తిగా నెరవేర్చుకుంటా ప్రజలకి మోసం చేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. వాళ్ళు ఒక బాండ్ పేపర్ ఇచ్చారు ఇంటింటికి వెళ్ళి. మీరు కూడా చాలా మంది చూసే ఉంటారు. బాండ్ పేపర్ మీద ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి సంతకం, ఒకవైపున పవన్ కళ్యాణ్ గారి సంతకం, ఇద్దరు సంతకాలు పెట్టి మేము 2024లో అధికారంలోకి వచ్చినట్లయితే మేము ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి సూపర్ 6 అని చెప్పి కొన్ని ఇచ్చారు. ఇప్పుడే సోదరులు కొన్ని చెప్పారు మీకు. అయినప్పటికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకు ఈరోజు మీ సమావేశంలో ఎక్కువగా కనిపిస్తుంది యూత్, మహిళలు. రేపు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది వాళ్ళు పార్టీ క్యాడర్. ఇటువంటి సందర్భంలో ఒకసారి గుర్తు చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏమి ఇచ్చారు? 2024లో మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన సంతకం పెట్టిన వెంటనే మీకు ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏదో అమ్మఒడి అని చెప్పి స్కూల్ వెళ్ళే పిల్లలకి ఒక పిల్లలకి ఇస్తా ఉన్నారు. మేము తల్లి వందనం అని చెప్పి 2 పిల్లలకి ఇస్తామని చెప్పారు. మరి గత సంవత్సరం ఇచ్చారండి? 2024-25 పిల్లలకి అమ్మఒడి లాగా ఎవరి అకౌంట్స్లో డబ్బులు పడ్డాయా? పడ్డాయా ఎవరికైనా? 2024లో ఒక్కరికి కూడా పడినటువంటి పరిస్థితి కనిపించలేదు. 2024-25 అకాడమిక్ ఇయర్లో అది పోయింది. సంవత్సరం మన పిల్లల చదువుకి పక్కనమ్మ పెట్టారు. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేయిద్దాం పథకం పెట్టి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంవత్సరానికి 18,750 రూపాయలు, అంటే 4 సంవత్సరాల్లో 75,000 రూపాయలు ఇచ్చారా? మరి మీరు ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకి ఇస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే ఆడబిడ్డ అని చెప్పి పథకం పేరు పెట్టి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకు, 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా నెలకి 1,500 ఇస్తామని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పారా? మరి సంవత్సరం అయింది కదా, ఏ ఒక్క మహిళకైనా వచ్చిందమ్మా 1,500 రూపాయలు? ఎక్కడ కూడా మనకు కనిపించలేదు. అంటే నెలకు 1,500 రూపాయలు చెప్పిన సంవత్సరానికి 18,000 రూపాయలు నష్టపోయినట్టే. నష్టపోయారు కదా మహిళలంతా. అదేవిధంగా మరి రైతు భరోసా జగన్ ఇచ్చింది తక్కువైపోయింది, మేము వస్తే ఇప్పుడు ఇచ్చినటువంటి పథకాలే కాకుండా మేము అడిషనల్గా ఇస్తాము, సంవత్సరానికి 20,000 రూపాయలు రైతులకు అందిస్తామని చెప్పారు. ఒక్క రైతుకైనా అందిందండి? ₹1 ఇప్పటికీ ఎక్కడ కూడా అందలేదు. అంటే ఈ సంవత్సర కాలంలో రైతుల పరిస్థితి పోయింది. మరి నిరుద్యోగ యువత గురించి మాట్లాడారు. నిరుద్యోగ యువతకి చాలా మంది ఉన్నారు, నాకు మాయమాటలు చెప్పారు, మభ్య పెట్టారు. నిరుద్యోగ యువతకి మేము నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పారు. సుమారు 20 లక్షల మంది నిరుద్యోగ యువకులకి నెలకి 3,000 చొప్పులు ఇస్తామన్నారు.
ఒక్కరికైనా ఒక రూపాయి వచ్చిందమ్మా తమ్ముళ్ళు? ఎవ్వరికి కూడా రాలేదు. మరి ఇప్పుడు చెప్పారు కానీ 50 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకి మేము పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఏ ఒక్కరికైనా వచ్చిందండి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి? ఏది కూడా. మరి ఉచిత బస్సు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తామని చెప్పారు వాళ్ళు? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి ఎప్పుడు చెప్పారు? 2024 మా అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పారా లేదా? బాండ్ పేపర్లను సంతకాలు పెట్టించారు. ఒక కుటుంబంలో కలిసి అక్కడ ఒక అబ్బాయి చదువుకున్న అబ్బాయి ఉంటే, బాబు నీకు నెలకు 3,000 చెప్పిన సంవత్సరానికి 36,000 ఇస్తాం. 18 సంవత్సరాలు దాటిన అమ్మాయి ఉంటే, అమ్మ నీకు ఇదిగో సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాం అని ఆ బాండ్ పేపర్లను సంతకాలు పెట్టించారు. నాకు తెలిసి ఏదైనా అప్పులు వ్యవహారంలోని బాండ్ పేపర్లు అగ్రిమెంట్ చేస్తారు. కానీ మరి మాటలు అయితే నమ్మరనుకున్నారో ఏమో తెలియదు, బాండ్లు రాసి మరి ఇంటికి ఇచ్చారు. మరి ఒక్క పథకం కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి ఇప్పుడు సమయంగా చూస్తా ఉన్నాము. ఇటువంటి పరిస్థితిలోని మనం ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రజలు నిలదీసే పరిస్థితి మనం తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ మనం గుర్తు చేయాలి. అందుకే ఈ కార్యక్రమం, అందుకే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని రీకాల్ చేస్తూ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పి ఈ కార్యక్రమాన్ని మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ప్రజల్లోకి వెళ్ళమని చెప్పి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు నియోజకవర్గ స్థాయిలో మీ అందరికీ ఈ కార్యక్రమం గురించి చెప్తూ రేపు మండల స్థాయిలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, అలాగే దాని తర్వాత గ్రామ స్థాయిలో కూడా రచ్చబండ కార్యక్రమం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అవేర్నెస్ కోసం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాము. మనం గతంలో అధికారంలో ఉండొచ్చు, ఈరోజు ప్రతిపక్షంలో ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా ప్రజల పక్షమే వైఎస్ఆర్సీపీ అంటే ఇప్పుడు ప్రజల పక్షమే ఉంటుంది. కాబట్టి ఆ రోజున అధికారులు ఉండేటప్పుడు కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కూడా ఇంటింటికి వెళ్ళి